అద్భుత దివేనలు ప్రభువా కుమారించితివి, నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి, నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి. నవ్వుని చేసినావు నీ సొంత రూపమునకు, మానవుని చేసినావు నీ సొంత రూపమునకు, నీకిష్టులముగా బ్రతికి, నీకిష్టులముగా బ్రతికి దివెనాలెన్నో పొందెదము, నీకిష్టులముగా బ్రతికి దివెనాలెన్నో పొందెదము. అద్భుత దివెనలు ప్రభువా కుమారించితివి, నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి, నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి. ఆశీర్వాదముల కొరకు పిలువబడి ఉన్న మనము, ఆశీర్వాదముల కొరకు పిలువబడి ఉన్న మనము, ఆజ్ఞలను నెరవేర్చినచో, ఆజ్ఞలను నెరవేర్చినచో దివెనాలెన్నో పొందెదము, ఆజ్ఞలను నెరవేర్చినచో దివెనాలెన్నో పొందెదము. అద్భుత దివెనలు ప్రభువా కుమారించితివి, నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి, నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి. ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాలు పొందక మునుపు 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. 3వ వచనం చదవండమ్మా. 3వ వచనం. ఉజ్జియా ఏలనారంభించినప్పుడు 16 ఏండ్ల వాడే యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యెకొల్యా. ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఉజ్జియాని గురించి దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఉజ్జియా మొదట్లో ఎట్లున్నాడంటే, తన ఏలనారంభించినప్పుడు 16 సంవత్సరాల వయసు అప్పుడు ఉజ్జియా ఏలనారంభించిండంట. మరి అతి చిన్న వయసు 16 సంవత్సరాలు అంటే మరి 10th క్లాస్ చదివే వయసు లేదా ఇంటర్ చదివే వయసు. అంత చిన్నతనంలో ఆయన రాజు అయ్యాడు. ఆయన రాజు అవటమే కాదు, ఆయన ప్రారంభ దినాల్లో ఎట్లున్నాడంటే మరి చూడండి 5వ వచనం చదవమ్మా. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినముల్లో అతడు దేవుణ్ణి ఆశ్రయించును. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసిన. ఇక్కడ మనం చూస్తే మరి దేవుణ్ణి ఆశ్రయిస్తూ వచ్చాడు, దేవుణ్ణి ఆశ్రయించాడు. మరి తను చాలా మొదట్లో ప్రారంభంలో మరి దేవుణ్ణి ఆశ్రయిస్తూ వచ్చాడు, దేవుని మీద ఆధారపడుతూ వచ్చాడు. 4వ వచనం చదవండమ్మా. 26వ అధ్యాయం 4వ వచనం. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటిని బట్టి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించును. మనం చూసినట్లయితే మరి యథార్థంగా ప్రవర్తిస్తూ వచ్చాడు అనమాట. యథార్థంగా ప్రవర్తిస్తూ వచ్చాడు. ఈయన గురించి 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయంలో కూడా రాయబడింది. చూడండి, 2వ రాజులు 15వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం చదవండమ్మా. ఇశ్రాయేల్ రాజైన యెరోబాము ఏలుబడిలో 23వ సంవత్సరం మందు
యోధారాజు అయిన అమధ్య కుమారుడైన అజర్యా యాలను ఆరంభించిన అంటే అజర్యా అన్న కూడా ఇతనేనమాట. ఉజ్జియాకి రెండు పేర్లు ఉన్నాయి, ఒకటి ఉజ్జియా, రెండోది అజర్యా. ఇతడు మరి రెండవ వచనం కూడా చదవడము. అతడు 16 ఏండ్ల వాడే యాలను ఆరంభించి యెరూషలేములో 52 సంవత్సరములు రాజుగా ఉండెను. కాబట్టి ఇక్కడ తల్లి పేరు కూడా రాయబడితే వచ్చింది. ఇతడు మరి 3వ వచనం చూడండి, ప్రారంభంలో ఎట్లా ఉన్నాడంట. 3వ వచనం, ఇతడు తన తండ్రి అయిన అమస్య చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి నీతి గలవాడై ప్రవర్తించను. కాబట్టి దేవుని యొక్క దృష్టికి నీతి గలవాడై ప్రవర్తిస్తూ వచ్చాడు. కాబట్టి చిన్నతనంలోనే రాజు అయ్యాడు. తర్వాత యథార్థంగా జీవిస్తూ వచ్చాడు, నీతిని అనుసరించి నడుచుకుంటూ వచ్చాడు, దేవుణ్ణి ఆశ్రయిస్తూ వచ్చాడు. దేవుడు కూడా ఆయన ఎంతగానో ఆశీర్వదిస్తూ వచ్చాడు. మనము 2వ దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే, దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినముల్లో అతడు దేవుణ్ణి ఆశ్రయించును. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధలింపజేశాడు. ఉజ్జియా అభివృద్ధి పొందడానికి, ఉజ్జియా ఆశీర్వదించబడ్డానికి కారణం ఎవరంటే దేవుడు. దేవుని వాక్యంలో 5వ వచనం చివరి లైన్లో ఉంది, మరి దేవుడు అతన్ని వర్ధిల్లా చేశాను అంటే దేవుడు ఆయన్ని ఏం చేస్తూ వచ్చాడు అండి, వర్ధిల్లా చేస్తూ వచ్చాడు అనమాట. దేవుడు అతన్ని వర్ధిల్లా చేశాడు. 8వ వచనం చూడండి, అమ్మోనీయులు ఉజ్జియాకు పన్నిచ్చేవారేరి, అతడు అధికముగా బలాభివృద్ధి నొందిన గనుక అతని కీర్తి ఐగుప్తి ప్రదేశములన్నిటినూ వ్యాపించను. కాబట్టి అతడు అధికముగా అభివృద్ధి పొందుతూ వచ్చాడు, అధికముగా బలాభివృద్ధి పొందుతూ వచ్చాడు. అతని కీర్తి ఐగుప్తి మార్గములన్నిటినూ కూడా ఏమైందంట, వ్యాపిస్తూ వచ్చిందంట. ఈయనకి మరి పశువులంటే చాలా మరి ఆసక్తి కలిగిన వాడు కనుక ఇతడు మరి పశువుల కొరకు తర్వాత వ్యవసాయం అంటే మంచి ఆసక్తి కలిగిన వాడు కదా. 10వ వచనంలో మనం చూస్తే కర్మేల్లో చివరి లైన్లో చూద్దాం, కర్మేల్లో అతనికి వ్యవసాయకులను ద్రాక్ష తోట పనివారును కలిగి ఉండేది. అంటే తనకు వ్యవసాయం మీద చాలా ఆసక్తి కలిగిన వాడు కనుక మరి ఈయన కర్మేల్లో మరి ఇతనికి వ్యవసాయకులు ద్రాక్ష తోట పనివారు కలిగి ఉన్నారట. కాబట్టి ఈయన చాలా అభివృద్ధి పొందుతూ వచ్చాడు అనమాట. చాలా మరి 11వ వచనం చూసినట్లయితే మరి చాలా అతనికి మరి సైన్యం కలిగి ఉన్నాడు, చాలా సైన్యం కలిగి ఉన్నాడు. అంతేకాదు దేవుడు అతనికి ఆశ్చర్యమైనటువంటి సహాయాన్ని చేస్తూ వచ్చాడు. 15వ వచనం చూడండి, 26వ అధ్యాయం 15వ వచనం, మరియు అతడు అంబులనేమి పెద్దరాళ్ళనేమి ప్రయోగించుటకై ఉపాయశాలలు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గముల్లోను బురుజుల్లోనూ ఉంచెను. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యమైన సహాయం కలిగిన గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించను. దేవుని మాటలు మనం చూసినట్లయితే అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యమైన సహాయం కలిగిన గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించను. అతడు స్థిరపడు వరకు అతని కీర్తి దూరముగా వ్యాపించిందంట. మరి ఉజ్జియా మొదట్లో ఎట్లున్నాడు, చాలా బాగున్నాడు. ఉజ్జియా మొదట్లో చాలా ఆత్మీయంగా ఉన్నాడు. కానీ మరి తను స్థిరపడిన తర్వాత ఏం చేస్తూ వచ్చినాడంట, తను స్థిరపడిన తర్వాత 16వ వచనం చూడండి, అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సును గర్వించి చెడిపోయాను. అతడు ధూపపీఠం మీద ధూపం వేయటకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా. ఇక్కడ మనం చూసినట్లయితే మరి అతడు స్థిరపడినాడు. అతడు స్థిరపడే వరకు కూడా దేవుడు అతనికి ఆశ్చర్యమైనటువంటి సహాయం కలిగేదంట. అతనికి సహాయం ఎక్కడి నుంచి వచ్చేదో తెలిసేది కాదనమాట. ఏదో ఒక దిక్కు నుంచి అతనికి సహాయం కలుగుతూనే ఉండేది. అతనికి ఆశ్చర్యమైనటువంటి సహాయం కలిగేదంట. ఆశ్చర్యమైన సహాయం అంటే అసలు ఎట్లా కలిగిందో తెలియదు, ఎలా కలిగిందో తెలియదు. ఏదో దిక్కు నుంచి అతనికి ఆశ్చర్యమైనటువంటి సహాయం కలుగుతూ వచ్చింది. అతడు స్థిరపడుతూ వచ్చినాడు. కానీ మరి మొదట్లో మరి ప్రారంభంలో చాలా బాగున్నాడు. కానీ
మరి అంటే ఆ యొక్క ఉజ్జియా జీవితము సహ జీవితం బాగుంది, సహ జీవితం ఏమైపోయింది? పాడైపోయినాడు. సహ జీవితం బాగానే ఉన్నాడు, సహ జీవితం ఏమైపోయిందంటే పాడైపోయినాడు. కారణం ఏంటంటే అతడు స్థిరపడిన తర్వాత మనసును గర్వించి చెడిపోయినాడు. కాబట్టి స్థిరపడే వరకు బాగానే ఉన్నాడు, తర్వాత ఏమయ్యాడంట అండి? గర్వం వచ్చేసిందంట. నిజంగా మన యొక్క జీవితంలో కూడా మనం స్థిరపడే వరకు బాగానే ఉంటాం కదండి. స్థిరపడే వరకు, దేవుడు ఆశీర్వదించే వరకు బాగానే ఉంటాం. స్థిరపడక ముందు మనం అన్ని రకాలుగా మరి విధేయత కలిగి ఉంటాం, లోబడి ఉంటాం, దేవుని మాట వింటాం, దేవుని ఆశ్రయిస్తాం, దేవా నీవే దిక్కు అంటాం. కానీ స్థిరపడిపోయిన తర్వాత, స్థిరపడి బలపరచబడిన తర్వాత ఇంకా దేవుడు లేదు, దేవుని ఆశ్రయించేది లేదు, యథార్థంగా ప్రవర్తించేది లేదు. మరి అన్నీ కూడా ఏమవుతామంటే కోల్పోతూ ఉంటాం. ఈ ఉదయకాల సమయంలో మరి ఉజ్జియాని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఉజ్జియా అంట స్థిరపడిన తర్వాత ఏమయ్యాడంట అండి? మనస్సును గర్వించి ఏం చేశాడు? చెడిపోయినాడు. చాలాసార్లు చాలా పర్యాయం మనం కూడా ఏం చేస్తామంటే గర్విస్తాం. ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? నువ్వు గర్వించడానికి అది ఎక్కడి నుంచి వచ్చింది? అది నీ జ్ఞానం కాదు, అది నీ తెలివి కాదు, దేవుడిచ్చాడు నీకు. దేవుడిని నేను స్థిరపరుస్తూ వచ్చాడు, దేవుడు మరి అతన్ని వర్ధిల్లా చేస్తూ వచ్చాడు. మరి 8వ వచనం చూసినట్లయితే అతడు అధికముగా బలాభివృద్ధి నొందుతూ వచ్చాడు, అతని కీర్తి వ్యాపించింది. కాబట్టి ఇందులో ఆయన ఎందుకు చెడిపోవాల్సి వచ్చింది? ఎందుకు ఆయన గర్వం వచ్చిందంటే అతనిలో భయంకరమైనటువంటి ఒక గర్వం అనేది తన హృదయంలో వచ్చింది. హృదయ గర్వం చేత ఏం చేస్తూ వచ్చాడంట అండి? చెడిపోయినాడని బైబిల్లో రాయబడుతూ వచ్చింది కదా. కాబట్టి స్థిరపడే వరకు చాలా చాలా బాగుంది. మనం కూడా ఎట్లా ఉంటామంటే గర్విస్తూ ఉంటాం అనమాట. స్థిరపడేదాకా చాలా బాగుంటాం, స్థిరపడిన తర్వాత ఏం చేస్తాం? స్థిరపడిన తర్వాత గర్విస్తాం, విధేయత చూపం, అవిధేయత చూపిస్తాం, దేవుణ్ణి ఆశ్రయించాం, దేవుని మీద ఆధారపడం. కాబట్టి స్థిరపడిన తర్వాత చెడిపోతాం. చాలామంది ఎట్లా ఉంటామంటే స్థిరపడిన తర్వాత చెడిపోతారు అనమాట. అంతేకాదు ఆత్మీయంగా కూడా మనం ఏం చేస్తామంటే మనలో చాలా ఆత్మీయ గర్వం ఉంటుంది అనమాట. ఆత్మీయ గర్వం ఫస్ట్లో చాలా మరి నమ్ముకున్న కొత్తలో చాలా విధేయత కలిగి ఉంటాం, చాలా లోబడుతూ ఉంటాం, సేవకులకు లోబడతాం, సంఘంలో కూడా చాలా విధేయత కలిగి ఉంటాం, అన్ని రకాలుగా బాగానే ఉంటాం. మనకు కొంచెం పాటలు పాడటం, వాక్యం చెప్తాం వచ్చిందంటే మనకు కొంచెం ఆత్మీయంగా మనం స్థిరపడ్డామంటే చాలు, ఇంకా మనలో అవిధేయత వచ్చేస్తుంది. ఇంకా ఈ దినాన్ని మనం చూసినట్లయితే సంఘాలు ఎట్లున్నాయంటే మరి దేవుని గురించి అంతగా తెలియనటువంటి వాళ్ళేమో డబ్బు మీద ఎగబడిపోయి దేవుని మందిరాన్ని విడిచిపెట్టేసి డబ్బు సంపాదించాలని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కొంచెం వాక్యం తెలిసిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే నాకు అంతా తెలుసు, నేను సంఘ ప్రార్థనకు రావాల్సిన అవసరం లేదు. కాబట్టి తెలిసిన వాళ్ళు ఒక రకంగా చెడిపోతుంటే తెలియని వాళ్ళు ఒక రకంగా చెడిపోతున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా ఇద్దరు ఒకే రీతిగా ఉన్నాం మనం. వాళ్ళు ఏమో ఆత్మీయంగా అంత ఎదగని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వాళ్ళ 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 పనులు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. అన్నీ ఎరిగిన వాళ్ళు, దేవుని గురించి బాగా ఎరిగిన వాళ్ళు, దేవుని గురించి బోధించిన వాళ్ళే అనేక ఆదివారాలు మానేస్తుంటారు, అనేక సంఘ ప్రార్థనలు మానేస్తుంటారు, అనేక గ్రొక్కుడుకలు మానేస్తుంటారు. మరి మొదట్లో మనం ఎట్లున్నాం? ప్రారంభంలో ఎట్లున్నాం? ప్రారంభంలో సేవకుడు ఏది చెప్తే అదే చేసేవాళ్ళం, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళేవాళ్ళం. సేవకులు కూడా స్థిరపడిన తర్వాత వాళ్ళు చెడిపోయారు, మనం కూడా చెడిపోయాం. కాబట్టి మన ఆత్మీయ జీవితం ఎట్లా ఉంది ఈ దినాన? మనం ఎవరిని చూసి నడుచుకుంటున్నాం? ఉజ్జియా కూడా మరి మొదట్లో ఎట్లా ఉన్నాడంట అండి? మొదట్లో బాగానున్నాడంట, ప్రారంభంలో బాగానున్నాడు, తర్వాత ఏమయ్యాడండి? తర్వాత హృదయగర్వం వచ్చేసింది, నాకంటే ఎవరిక్కడ. కాబట్టి మనం కూడా అట్లుంటాం చాలాసార్లు. మనకున్నటువంటి చదువును బట్టి, హోదాను బట్టి, దేవుడు మనను ఆశీర్వదించిన దాన్ని బట్టి, దేవుడు ఏదైనా ఒక అధికారం ఇస్తే మనం ఏం చేస్తూ ఉంటాం? అధికారాన్ని చాలా ఇస్తూ ఉంటాం అనమాట. ఇంకా మనలో దేవుడు ఇచ్చినాడు అని చెప్పి మనం దానికి లోబడి ఉండం, కానీ మనము దాని మీద ఏం చేస్తూ ఉంటామంటే అధికారం చేస్తూ ఉంటాం. కనీసం ప్రైజులాడు కూడా చెప్పం మనం. మనలో ఏమైందంటే ఆత్మీయ గర్వం వచ్చేస్తుంది. ఇంకా మనలో నాకంటే గొప్పవాడు ఎవడున్నాడు ఇక్కడ? బేతనీలో నన్ను మించిన వాడు ఎవడున్నాడు? కాబట్టి సేవకులు కూడా అంతే. నేను నా గురించి అనే కాదు, విశ్వాసులనే కాదు, ప్రతి ఒక్కరిలో ఎవరిలో అయితే ఈ ఆత్మీయ గర్వం వస్తుందో, ఎవరిలో అయితే ఈ గర్వం ఉంటుందో వాళ్ళు ఏమవుతారండి? చెడిపోతారు. ఉజ్జియా కూడా ఏమయ్యాడు? చెడిపోయినాడు. ఎప్పుడు చెడిపోయినాడు? స్థిరపడిన తర్వాత ఏమయ్యాడంట? మనసును గర్వించి
చెడిపోయినాడంట. బైబిల్లో మరి ఉజ్జియా ఏం చేశాడంట అండి? చెడిపోయినాడంట. ఎట్లా చెడిపోయినాడు చూడండి 16వ వచనంలో. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసును గర్వించి చెడిపోయాను. కాబట్టి స్థిరపడిన తర్వాత మనసును గర్విస్తూ వచ్చినాడంట. ఎప్పుడైనా సరే మనం చూడండి, బైబిల్లో చాలామంది ఉన్నారు స్థిరపడిన తర్వాత చెడిపోతారు అనమాట. స్థిరపడిన తర్వాత చెడిపోతారు. అప్పుడు వరకు బాగానే ఉంటారు అనమాట. కానీ ఎప్పుడైతే స్థిరపడతారో, దేవుడు ఎప్పుడైతే కొంచెం ఆశీర్వదిస్తాడో, లేకపోతే దేవుడు ఎప్పుడైతే మనకు కొంచెం అధికారం ఇస్తాడో, మరి అప్పుడు మనం ఏమైపోతామంటే అప్పుడు మనం చెడిపోవటానికి, అప్పుడు మనం చెడిపోతూ ఉంటాం దేవుని బిడ్డలారా కదా. 2వ దినవృత్తాంతముల గ్రంథము 2వ దినవృత్తాంతములు దేవుని వాక్యంలో చూడండి, దేవుడు స్థిరపరిచిన తర్వాత చెడిపోయినటువంటి ఒక 7గురిని మనం జ్ఞాపకం చేసుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం చదవండి. దావీదు కుమారుడైన సొలొమోను తన రాజ్యమందు స్థిరపరచబడగా అతని దేవుడైన యెహోవా అతనితో కూడా ఉండి అతని బహు గనుడైన రాజుగా చేసెను. చాలా మనం ఇక్కడ చూస్తే సొలొమోను దేవుడు ఎట్లా చేశాడంట? గనుడైన రాజుగా చేశాడు. సొలొమోను స్థిరపడిన తర్వాత, సొలొమోను ఆదిలో బాగానే ఉంటాడు. సొలొమోను ప్రార్థన చేస్తాడు, సొలొమోను మందిరం కడతాడు. సొలొమోను ప్రార్థన చేస్తే ఆకాశం నుండి అగ్ని వచ్చి దహన బలిని కట్టెలను దహిస్తుంది. అంటే మనం ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని వస్తుందా? అంటే సొలొమోను ఎలాంటి వాడో చూడండి. సొలొమోను దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో చూడండి. స్థిరపడిన తర్వాత ఏమైనాడండి? స్థిరపడిన తర్వాత చెడిపోయినాడు. దేవుడు అతన్ని దర్శించినప్పటికీ, దేవుడే స్వయంగా 2 మార్లు అతన్ని దర్శించినప్పుడు కూడా ఏం చేయలేదంట? యెహోవా యొద్ద నుండి తన హృదయాన్ని తొలగించుకున్నాడంట అండి. 11వ అధ్యాయం చూడండి, మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము 9వ వచనం చూడండి. ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నువ్వు ఇతర దేవతలను ఎంబింపవలదని అతనికి ఆజ్ఞాపించినను. కాబట్టి సొలొమోను హృదయం ఆయన యొద్ద నుండి తొలగిపోయిను. యెహోవా తనకి ఇచ్చిన ఆజ్ఞ అతని గైకొనకపోగా యెహోవా అతని మీద కోపించి. కాబట్టి మరి ఏం చేస్తూ వచ్చినాడు? చెడిపోతూ వచ్చినాడు అనమాట కదండి. ఎవరు స్థిరపరిచారు ఆయన్ని? దేవుడే స్థిరపరిచాడు. స్థిరపడిన తర్వాత చెడిపోతారు అనమాట. స్థిరపడే వరకు కూడా ఏమవుతామండి? స్థిరపడే వరకు బాగానే ఉంటాం. స్థిరపడిన తర్వాత వస్తుంది మనకు. కాబట్టి కొంచెం ఆత్మీయంగా కూడా, అంటే ఒక రకంగా మనం డబ్బు విషయంలో మనం స్థిరపడకపోవచ్చు, ధన విషయంలో స్థిరపడకపోవచ్చు, ఆత్మీయ విషయంలో ఒకవేళ మనం స్థిరపడ్డామేమో. ఆత్మీయ విషయంలో మనం స్థిరపడి ఉంటాము. స్థిరపడినప్పుడు మనం ఏం చేస్తామంటే మనము చెడిపోయేటువంటి వారంగా నీవునే మనం కలిగి ఉంటాం. 3వ వ్యక్తిని కూడా చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథం 12వ అధ్యాయము 1వ వచనం. రెహబాము రాజ్యము స్థిరపడి తాను బలపరచబడిన తర్వాత అతడును ఇశ్రాయేలు వారందరూ యెహోవా ధర్మశాస్త్రం విసర్జించి. ఇక్కడ మనం చూడండి, మరి 2వ దినవృత్తాంతముల గ్రంథం 12వ అధ్యాయము 1వ వచనములో రెహబాము రాజ్యము స్థిరపడి తాను బలపరచబడిన తర్వాత అతడును ఇశ్రాయేలు వారందరూ యెహోవా ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తూ వచ్చారంటండి? బైబిల్ చదవటం మానేశారు, ఆజ్ఞలను అనుసరించడం మానేశారు, మందిరానికి రావటం మానేశారు. ఎప్పుడైనా మీరు గమనించండి, కొంచెం మనలో స్థిరపడామంటే అయిపోయింది. ఇక మన ఆత్మీయ జీవితం దెబ్బతిన్నట్లే. నేటి దినాన్ని ఎట్లా ఉన్నాం మనం? నేటి దినాన్ని చల్లారిపోతున్నారు. ఎందుకని అంటే స్థిరపడ్డావు, కొంచెం దేవుడు ఆశీర్వదించినాడు, కొంచెం దేవుడు మంచి ఇల్లు ఇచ్చాడు, పశువులు ఇచ్చాడు, పొలాలు ఇచ్చాడు, కొంచెం ఆత్మీయంగా కూడా అన్ని రకాలుగా ఎదిగావు. ఇప్పుడు ఏమైపోయాను అంటే పాత స్థితి అంతా ఏమైపోయింది? మునుపుడున్న స్థితి అంతా పోయింది. ఇప్పుడు ఎక్కడికి వచ్చినామంటే ఉద్యోగాలాగా అయిపోయాం. గర్విస్తున్నాం, గర్వపడుతున్నాం, అతిశయపడుతున్నాం. కారణం ఏంటంటే తను స్థిరపడిన తర్వాత తాను ఎంతో కోల్పోతున్నాం. మనం కూడా ఆత్మీయ జీవితంలో భక్తుల జీవితాలని దేవుడు రాసి పెడుతూ వచ్చినాడు. వారు స్థిరపడిన తర్వాత వాళ్ళు ఏం చేస్తూ వస్తారంట? చెడిపోతారు అనమాట. బైబిల్లో మనం ఇప్పుడు ఎంతమంది గురించి చూసాం? 3 చూసాం. ఉజ్జియా, సొలొమోను, రెహబాము. 4 వ్యక్తులు కూడా చూడండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 18వ అధ్యాయం 1వ వచనం. 2వ దినవృత్తాంతంలో 18 మొదటి వచనం. తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికంగా కలిగిన తర్వాత
యెహోషాపాతు ఆహాబుతో ఈమంది. అంటే ఎవరితో చేతులు కలుపుతున్నాడండి ఈయన? అన్ని జనుడితో చేతులు కలుపుతున్నాడు. భయంకరమైనటువంటి విగ్రహారాధికుడు. మరి ఆహాబ్ అంటే ఎవరంటే యెజబెల్ని వివాహం చేసుకున్నాడు. భయంకరమైనటువంటి చెడ్డరాజు, తను అమ్మి వేసుకున్నటువంటి వ్యక్తి, భయంకరమైనటువంటి భక్తిహీనత కలిగినటువంటి వ్యక్తి. అలాంటి వాడితో వీమంతున్నాడంట. ఎప్పుడు? దేవుడు ఆశీర్వదించిన తర్వాత, తనకు ఐశ్వర్యమును ఘనత అధికంగా కలిగిన తర్వాత ఎవరితో వీమంతున్నాడు? ఆహాబుతో వీమంతున్నాడు అంటండి. అంటే ఎవరితో సహవాసం చేస్తూ వస్తున్నాడు ఆయన? భక్తిహీనులతో సహవాసం చేస్తున్నాడంట. దేవుని ఎరగిన వారితో సహవాసం చేస్తున్నాడు. చూడండి 19వ అధ్యాయం 2వ వచనం, 19:2 చదవండి. దీర్ఘదర్శి అననీ కుమారుడగు యెహోవా అతన్ని ఎదుర్కొనబోయి రాజైన యెహోషాపాతునకు ఎలాగ ప్రకటించేసిను, నీ భక్తిహీనులకు సహాయం చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడు అయితే కదా, అందువలన యెహోవా సన్నిధి నుండి కోపం నీ మీదకి వచ్చును. అంటే ఎప్పుడైతే తనకు ఆ దేవుడు ఆశీర్వదించాడో, అభివృద్ధి చేశాడో, ఆ వ్యక్తి ఏమైపోయినాడంట అండి? చెడిపోయినాడు. కారణం ఏంటంటే అన్ని జనులతో కలిసిపోయినాడు. మరి ఎవరితో వీమంతున్నాడంట? దేవుని శత్రువులతో, యెహోవా శత్రువులతో నువ్వేం చేస్తున్నావు? వీమంతున్నావు అంటున్నాడు కదా. తాను స్థిరపడిన తర్వాత ఏమైపోయినాడంటే తాను చెడిపోతూ వచ్చినాడు అనమాట. మరి ఇంకొక వ్యక్తిని కూడా మనం చూద్దాము, 5వ వ్యక్తిని కూడా. 2వ దినవృత్తాంతములు 25వ అధ్యాయం 3వ వచనం, 25:3 చదవండి. రాజ్యము తనకు స్థిరపడినప్పుడు అతడు రాజైన తన తండ్రిని చంపివేసిన రాజు సేవకులను చంపించెను. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే మరి అమధ్య ఏం చేస్తూ వచ్చినాడంట? స్థిరపడిన తర్వాత మరి రాజైన తన తండ్రిని మరి చంపిన రాజసేవకులను చంపిస్తూ వచ్చాడంట. ఇతని గురించి కూడా మనం చదువుకున్నట్లయితే ఇతడు కూడా దేవుని నుంచి ఎంతో తప్పిపోయినాడు, దేవునికి దూరంగా ప్రవర్తన చేస్తూ వచ్చాడు. ఇతను కూడా మరి దేవుని దృష్టికి యథార్థంగా నడుస్తూ వచ్చాడు. కానీ ఇతను కూడా ఏం చేస్తూ వచ్చినాడంటే చివరి దశకు వచ్చేసరికి, దేవుడు అతన్ని ఆశీర్వదించేసరికి అతను ఏం చేస్తూ వచ్చినాడంటే దేవుని ఆజ్ఞ నుండి తప్పిపోయి, దేవుని ఆజ్ఞను అతను తొలగిపోయి ఏం చేస్తూ వచ్చినాడంట? మరి అన్ని జనులతో కలిసిపోతూ భయంకరమైనటువంటి జీవితాన్ని కలిగి తను కూడా దేవుని దృష్టికి ఏమైనాడంట? ఎంతగానో భయంకరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాడు అనమాట. కాబట్టి ఈయన కూడా మరి అమధ్య కూడా ఏమైపోయినాడంటే తను కూడా చెడిపోయినాడు. మీ ఈ అధ్యాయం చదవండి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ అధ్యాయం అంతా మీరు చదివినట్లయితే తను అనేక పర్యాయములు మరి దేవునికి విరోధంగా తాను చేస్తూ వచ్చినటువంటివన్నీ మరి ఆ లేఖనములో అతని గురించి రాయబడుతూ వచ్చినాయి కదా. స్థిరపడిన తర్వాత ఏమైపోయినాడంట? తను చెడిపోతూ వచ్చినాడు. 21వ అధ్యాయం చూడండి, ఇదే 2వ దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతంలో ఇక్కడ కూడా ఒక మంచి మాట ఉంటుంది. 4వ వచనం చదవండి. యెహోరాము తన తండ్రి రాజ్యమును ఆరంభించినప్పుడు తాను స్థిరపరుచుకుని తన సహోదరులందరినీ ఇశ్రాయేల్ అధిపతుల్లో కొందరిని హతము చేసెను. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే తాను స్థిరపడిన తర్వాత ఏం చేస్తూ వచ్చినాడంట అండి? తన సహోదరులందరినీ ఇశ్రాయేల్ అధిపతుల్లో అనేక మందిని హతమారుస్తూ వచ్చాడంట. అంతేకాదు మరి ఇతను ఏమైపోయినాడంటే మరి ప్రవర్తన మాట కూడా ఏం చేయట్లేదంట, వినట్లేదంట. అహాబ్ కుమార్తెలను 21వ వచనం 21వ అధ్యాయం 6వ వచనంలో అహాబ్ కుమార్తెలను పెండ్లి చేసుకున్నాడంట. సాల్లమ్మ నేను చెప్తాను. 21వ అధ్యాయంలో 6వ వచనంలో 12వ వచనంలో చూసినట్లయితే ఇశ్రాయేల్ రాజులు నడిచిన నడకలు నడుస్తూ వచ్చినాడంట. తర్వాత దేవుని దృష్టికి ఈ వ్యక్తి ఏం చేశాడంటే ప్రతికూలంగా నడుస్తూ వచ్చాడంట. దేవుని దృష్టికి ఏం చేశాడు? 8వ అధ్యాయము మరి 18వ వచనంలో ఉంటుంది, చదవవసరం లేదు. మొదటి రాజులు 2వ రాజుల గ్రంథంలో 8వ అధ్యాయం 18వ వచనంలో ఉంటుంది. అతడు ఏం చేస్తూ వచ్చినాడంటే మరి దేవునికి ప్రతికూలంగా నడుస్తూ వచ్చాడంట, చెడుతనం చేస్తూ వచ్చాడంట. మరి ఇదే మరి 2వ దినవృత్తాంతముల గ్రంథం 21వ అధ్యాయము 10వ వచనం చూడండి. 10వ వచనం అక్కడ ఉంది చూడండి. దేవుని విసర్జించి అనే మాట ఉంటుంది చూడండి.
స్థలం. ఇక్కడ మన దేవుణ్ణి ఏం చేస్తూ వచ్చినాడంట? దేవుణ్ణి విసర్జిస్తూ వచ్చాడంట. 12వ వచనం చదవండి. కాబట్టి ఈయన మరి ప్రవర్త మాట కూడా వినలేదు, పశ్చాత్తాపం కూడా పడలేదన్నమాట. అంటే ఈయన కూడా స్థిరపడిన తర్వాతే ఏమయ్యాడంటే చెడిపోతూ వచ్చాడనమాట. స్థిరపడిన తర్వాత చెడిపోతూ వచ్చాడు. ఇదే అధ్యాయంలో 2వ దినవృత్తాంతములు 33వ అధ్యాయము, 2వ దినవృత్తాంతములు 33వ అధ్యాయము 33వ అధ్యాయంలో 33వ అధ్యాయం 22వ వచనం చదవండి. 22వ వచనం 32:22 చదవండి. 32:22 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయము 22వ వచనం. ఈ ప్రకారము యెహోవా హిజ్కియాను యెరూషలేము కాపురస్తులను అష్షూరాజైన సన్హెరీబు చేతుల నుండి అందరి చేతుల నుండి రక్షించి అన్ని వైపులా వారిని కాపాడినందున అనేకులు యెరూషలేములో యెహోవాకు అర్పణలను యూదారాజైన హిజ్కియా కానుకలను తెచ్చి ఇచ్చిరి. అందువలన అతడు అప్పటి నుండి సకల జనుల దృష్టికి గనుడు పొందినవాడాయను. అంటే ఈయన ఏం చేస్తూ వచ్చాడంట? గనుడయ్యాడంట అండి. గనుడైన తర్వాత ఏం చేశాడు? 25వ వచనం చదవండి. అయితే హిజ్కియా మనసును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్టుగా ప్రవర్తింపనందున అతని మీదకిని యూదా యెరూషలేము వారి మీదకిని కోపం రాగా. అంటే మనం చూసినట్లయితే హిజ్కియాకి ఎప్పుడు గర్వం వచ్చింది? దేవుడు ఆశీర్వదించిన తర్వాత, అతడు గనుడైన తర్వాత తనకు కూడా ఏమొచ్చిందంట? మనసులో గర్వం వచ్చిందంట. అంటే స్థిరపడిన తర్వాత వీళ్ళందరిలో ఏమొచ్చింది? గర్వం వచ్చింది. ఒక అధికారం వచ్చిన తర్వాత, ఒక హోదా వచ్చిన తర్వాత. అంటే మనం ఉజ్జయాన్ని చూస్తూ వచ్చాము, సొలొమోను చూసాము, రెహబామును చూసాము, యెహోషాపాతును చూసాము, అమజ్యాను చూస్తూ వచ్చాము, యెహోరామును చూసాము, హిజ్కియాను చూస్తూ వచ్చాం కదా. వీళ్ళందరూ ఏమైనారంటే వీళ్ళందరూ చెడిపోయిన తర్వాత, వీళ్ళందరూ కూడా స్థిరపడిన తర్వాత, దేవుడు ఆశీర్వదించిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? దేవునికి విరోధంగా తయారైనారు అనమాట. నిన్ను స్థిరపరిచింది, తనను స్థిరపరిచింది ఎవరు? వాళ్ళు గ్రహించుకోలేకపోతూ వచ్చినారు. కాబట్టి మనకు దేవుడు ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, మనల్ని దేవుడు ఆత్మీయంగా మనల్ని బలపరిచినప్పుడు, దేవుడు మనల్ని స్థిరపరిచినప్పుడు మనం ఏం చేయాలంటే, మనల్ని ఎవరు స్థిరపరిచారు? ఎవరి ద్వారా మనం స్థిరపరచబడ్డాం? దేవుడు మనల్ని ఎంతో స్థిరపరిచాడు, మనల్ని ఎంతో బలపరిచాడు కదా. మనకు దేవుడు ఒక స్థిరతను అనుగ్రహించినాడు. ఇప్పుడు మనం స్థిరపరచబడుతూ వచ్చాం కనుక మనం ఏం చేయాలంటే, మనము గ్రహించాలి. దేవుడు నన్ను స్థిరపరిచాడని మనం ఏం చేయాలంటండి? మనము గ్రహించాలన్నమాట. దావీదంట మొదటి దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనం చూడండి. దావీదు గ్రహించిండంట. మొదటి దినవృత్తాంతములు 14వ అధ్యాయము 2వ వచనం. తన జనులైన ఇశ్రాయేలు నిమిత్తము యెహోవా అతని రాజ్యమును ఉన్నత స్థితిలోనికి తెచ్చినందున ఆయన తను ఇశ్రాయేలు మీద రాజుగా స్థిరపరిచినని దావీదు గ్రహించి, దేవుని వాక్యమును చూసినట్లయితే దావీదు గ్రహించిండంట. నాకు ఈ హోదా ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఘనత ఎక్కడి నుంచి వచ్చింది? నేను ఇంత ఆత్మీయంగా ఎదగడానికి, నేను ఇంత ఆశీర్వదించబడ్డానికి, నేను రాజు అవ్వడానికి నాకు ఈ ఘనత అంతరి ఎవరిచ్చారు? దేవుడిచ్చాడని చెప్పి తను గ్రహించుకున్నాడు కనుక దావీదు ఎక్కడ కూడా అతిశయించి, దావీదు గర్వపడినట్లుగా దేవునికి విరోధంగా మరి విగ్రహాల వైపు వెళ్ళిపోయి, దేవునికి విరోధంగా అన్ని జనులతో కలిసిపోయి దేవునికి విరోధమైనటువంటి జీవితాన్ని దావీదు ఎక్కడ కూడా చేయలేదన్నమాట. ఎందుకంటే అతని గురించి 2 సందర్భాల్లో దావీదు గ్రహించాడు అనేటువంటి మాట 2 సందర్భాల్లో రాయబడింది. అంటే మనం స్థిరపడిన తర్వాత మనం గ్రహించాలన్నమాట. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఉందన్నమాట. 2వ సమూయేలు 5:12 కూడా ఏముందంటే, దావీదు స్థిరపడినాడని చెప్పి తను గ్రహించుకున్నాడు. దేవుడు నన్ను ఆశీర్వదించాడు. మనం ఈ దినాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలా. నీకు ఆశీర్వాదం ఎక్కడి నుంచి వచ్చింది? నీకు దీవెన ఎక్కడి నుంచి వచ్చింది?
నీకు దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, దేవుడు నిన్ను హోదాలో ఉంచాడు, దేవుడు నిన్ను గణపరిచాడు కదా, మరి నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఎవరి ద్వారా వచ్చింది? ఇది నా దేవుని ద్వారా వచ్చింది, దేవుడిచ్చింది. నువ్వెందుకు అతిశయందుకు ఇవ్వాలి? దేవునికి విరోధమైన కార్యాలు ఎందుకు చేయాలి? దేవునికి లోబడుకోకుండా, దేవుని మాట వినకుండా దేవునికి అవిధేయత ఎందుకు చూపించాలండి? కారణం ఏంటంటే మనలో వచ్చినటువంటి అవిధేయత. మరి హిజ్కియాలో కూడా మనం చూసినట్లయితే తను ఏమైపోతూ వచ్చినాడంట, స్థిరపడిన తర్వాత ఏమయ్యాడు? ఉజ్జియా ఏమయ్యాడంట? స్థిరపడిన తర్వాత మనసును గర్వించి చెడిపోయినాడంట కదా. కాబట్టి మరి ఇక్కడ మనం చూసినట్లయితే కొద్ది మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఉజ్జియా చెడిపోవడానికి గల ఒక 7 కారణాలు దేవుని వాక్యం నుండి మనం చూద్దాం. అంటే ఆ వ్యక్తి అంతగా ఎందుకు చెడిపోయినాడు అంటే, మొట్టమొదటి తనకు వచ్చినటువంటి తను చెడిపోవడానికి గల కారణం ఏంటంటే గర్వం. ఉజ్జియా చెడిపోవడానికి గల కారణం ఏంటంట? గర్వం. చూడండి, ఆ మాట చదువుకుందాం. చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయము 16వ వచనం. అయితే అతడు స్థిరపడిన తర్వాత మనసును గర్వించి చెడిపోయాను. కాబట్టి ఇక్కడ మనం చూస్తే గర్వం ఎప్పుడైతే మనలోనికి వస్తుందో చెడిపోవడానికి కారణం. బైబిల్ రాయబడింది, నాశనమునకు ముందు గర్వం నడుస్తుందంట, పడిపోవడానికి ముందు అహంకారమైన మనసు నడుస్తుందంట. గర్వానికి అనేకమైన పేర్లు ఉన్నాయి. గర్వానికి అనేకమైనటువంటి పేర్లు ఉన్నాయి. ఎవరికైతే గర్వం ఉందో ప్రజలు కనబడుతూ ఉంటారనమాట. ఆ వ్యక్తికి గర్వం వైఫైలాగా పనిచేస్తుండే చుట్టుపక్కల. తన శరీరం అంతా గర్వమే. అంటే అందుకని గర్వం ఉండే వాళ్ళకి గర్వానికి అనేకమైనటువంటి పేర్లు ఉన్నాయి. కన్నులు ఎత్తికెక్కినరా అంటారు. ఏమంటారండి గర్వం ఉండేవాళ్ళని? అన్నా వాడి కన్నులు ఏమైనాయి అంట? కన్నులు ఎత్తికెక్కినాయి అంటారు అనమాట. గర్వము కదా, అహంకారం, ఇంకేమంటారండి? పొగరారు, బల్పు కదండి. వాడికి చాలా బలుపొక్కి వాడికి అంటారనమాట. అహం. కాబట్టి దేని బిడ్డలారా, గర్వం ఎప్పుడైతే మన హృదయంలోనికి వస్తుందో అప్పుడే పతనం అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనం గర్వపడకూడదు. కానీ మనం ఏం చేయాలి చెప్పండి? దేవుని ఎదుట మనం ఎలాగున్నాం? కాబట్టి సంఘంలో మనం ఎలాగున్నాం? ఎంత గర్వంతో ఉంటున్నాం? ఎదుటి మనిషికి ప్రైజ్లాడి చెప్తున్నామా? ఆయనకి మనం ఏంటండి ప్రైజ్లాడి చెప్పేది? నేను ఎంత గొప్పవాడిని, నేను ఎంత సీనియర్ని, నాకు ఎంత వయసు ఉంది, అందరూ బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, ఆ యొక్క ఎస్తేరు గ్రంథంలో ఉంటాడు, హామాను. ఏం చేస్తాడండి? అందరూ నాకే వంగి నమస్కారాలు చేయాలి. ఆ మనసు ఎప్పుడైతే మనలో ఉందో ఖచ్చితంగా పతనం అనేది స్టార్ట్ అవుతుంది. మరి ఉజ్జియా చెడిపోవడానికి గల మొదటి కారణం ఏంటంటే తనలో ఉన్నటువంటి గర్వం. రెండోది ఏంటంటే దేవుని మీద తిరగబడుతున్నాడు అండి. అక్కడ ఏముంది? 16వ వచనంలో అతడు యెహోవా మీద ద్రోహం చేస్తూ వచ్చాడంట. ఏం చేశాడు? తన దేవుడైన యెహోవా మీద ద్రోహం చేయగా, అంటే దేవుని మీద తిరగబడుతున్నాడు, దేవుని ఆజ్ఞలు విడిచిపెట్టేశాడు. తను చెడిపోవడానికి రెండో కారణం ఏంటంటే దేవుని మీదే తిరగబడుతున్నాడు, దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవట్లేదు. అందుకే తన పతనం స్టార్ట్ అయింది. తనకు భయంకరమైనటువంటి కుష్ఠరోగం వచ్చింది. తనకు ఎందుకు కుష్ఠరోగం వచ్చిందంటే తనలో ఉన్నటువంటి గర్వాన్ని బట్టి కుష్ఠరోగం వచ్చింది. తర్వాత దేవుడైన యెహోవా మీద ఏం చేస్తూ వచ్చినాడంట? ద్రోహం చేస్తూ వచ్చాడంట. దేవుని మీదే తిరగబడుతున్నాడు, దేవునికి అవిధేయత చూపిస్తున్నాడండి. మరి ప్రారంభ దినముల్లో ఎట్లున్నాడంట? యెహోవాను ఆశ్రయిస్తూ వచ్చాడంట, యథార్థంగా ఉన్నాడంట, నీతిని అనుసరించి నడుచుకుంటూ వచ్చాడంట. దేవా నీవే నా ఆశ్రయం అన్నాడు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు స్థిరపడిన తర్వాత, ఆశీర్వదింపబడిన తర్వాత తన కీర్తి ఐగుప్తు దేశం వరకు వ్యాపించిందంట 8వ వచనంలో. అంటే అంతగా అభివృద్ధి చెందిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే హృదయంలో గర్వించి ఇప్పుడు దేవుని మీదే ఏం చేస్తున్నాడండి? తిరగబడుతున్నాడు అనమాట. అంతేకాదు 3వ విషయాన్ని కూడా మనం చూసినట్లయితే మరి 18వ వచనం చూడండి. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి ఉజ్జియా యెహోవాకు దూపం వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనే కానీ నీ పని కాదు, పరిశుద్ధ స్థలంలో నుండి బయటికి పొమ్ము, నువ్వు ద్రోహం చేసి ఉన్నావు, దేవునైన యెహోవా సన్నిధిని నీకు ఘనత కలగ చేయదని చెప్పగా. ఇక్కడ 3వ విషయం ఏంటంటే మరి అక్కడ ఏమంటున్నారంటే అంటున్నారు, రాజు అయిన ఉజ్జియా
ఉజ్జియాని ఎదిరిస్తూ వచ్చినారంట. యాజకులు ఏం చేస్తూ వచ్చారండి అంటే దూపం వేయడానికి బయలుదేరాడు అంటండి. దూపం ఎవరు వేయాలి? ఇక్కడ ఏమంటాడు 18వ వచనంలో, దూపం వేసేది ఎవరంట? యెహోవాకు దూపం వేయట అహరోను సంతతి అయిన యాజకుల పనే కానీ నీ పని కాదు. అంటే తను ఉజ్జియాకి మరి ఆ యొక్క భయంకరమైనటువంటి పతనం స్టార్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే తనది కాని పని చేశాడండి. వాళ్ళు ఏమంటారంటే ఈ పని నీది కాదు, ఉజ్జియా ఆగండి. కొంతమంది ధైర్యవంతులైనటువంటి యాజకులు ఏం చేశారంటే తనని వెంబడించారంట. వెంబడించి అతన్ని ఎదిరిస్తున్నాడు. 17 వచనం చూడండి. యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది అతని వెంబడి లోపలికి పోయి రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా యెహోవాకు దూపం వేయటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనే కానీ నీ పని కాదు. అంటే ఉజ్జియా చేసినటువంటి రెండో పొరపాటు ఏంటంటే ఆయన చేసిన రెండో పొరపాటు తనది కాని పని చేశాడు. తనది కాని పని, ఆ పని తనకు చేసేది కాదు. మనం కూడా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలా. మనం కూడా మనది కాని పనుల్లో ఎంటర్ కాకూడదండి. ప్రతి దాంట్లో మనం ఉంటాం అన్నమాట. ప్రతి దాంట్లో మనమే ఉండాలని చూస్తాం. మనది కాని దాంట్లో ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. కాబట్టి మనం ఏం చేస్తూ ఉంటామంటే మనది కాని దాంట్లో మనం జోక్యం చేసుకుంటాం. మనది కాని విషయాల్లో మనం జోక్యం చేసుకుంటాం. ప్రతి దాంట్లో మనమే ఉంటాం. అట్లా మనం ఉండకూడదండి దేవుని బిడ్డలారా. ఉజ్జియా ఏం చేస్తూ వచ్చినాడంటే తనది కాని పని చేశాడు. అది తన పని కాదు. దూపం వేసేది ఎవరి పని? అహరోను సంతతి వారి పని. వాళ్ళు ఉన్నారు, వాళ్ళ యాజకులు, వాళ్ళు చేస్తారు ఆ పని. నీకెందుకు? కాబట్టి దేవుని వాక్యంలో కొంతమంది అట్లా చేశారనమాట. సౌలు, ఇశ్రాయేలు మొదటి రాజు సౌలు ఏం చేశాడంటే 13వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథం 8వ వచనంలో తనే సాహసించి సౌలు ఆ యొక్క సమయాలు ఇంకా రాకపోవడం చూసి తనే బలిపీఠం ఎక్కి ఏం చేశాడంట? దూపం వేసాడంట. ఇంతలో ఒక సమయాలు ఇచ్చి అప్పుడే తనకు కూడా నువ్వు యెహోవాని విసర్జించి ఉన్నావు కనుక ఆయన నిన్ను విసర్జిస్తాడు, నీ రాజ్యం నిలవదన్నాడు. కారణం ఏంటంటే మనం చేసే పని మనం చేయాలి. దేవుడు మనకి ఏ పని అప్పగిస్తే అదే పని చేయాలి. మనది కాని పని మీదలో కూడా మనం జోక్యం చేసుకోవద్దు. అది ఆ పని నీది కాదు. ఆ పని ఎవరిది? అహరోను సంతతి వారిది. అది యాజకులు వెలిగిస్తారు, యాజకులు దూపం వేస్తారు. నువ్వు దూపం వేయద్దు. కాబట్టి తనది కాని పని చేస్తూ వచ్చినాడంట. తనది కాని పని చేస్తూ వచ్చాడు. తర్వాత యాజకులు చేయొద్దన్న పని యాజకుల మాట వినటం లేదు. 18వ వచనంలో ఏమంటున్నారు వారు రాజు అయిన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా యెహోవాకు దూపం వేయటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలంలో నుండి నువ్వు బయటికి పొమ్ము, నువ్వు ద్రోహం చేసి ఉన్నావు. నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీకు ఘనత కలగదని చెప్పగా తెలియచేయగా. అంటే యాజకుల మాట వినటం లేదు. యాజకులు చెప్పినప్పుడు వినాలి కదా. యాజకులు అంటారు ఉజ్జియా నువ్వు అది పని కాదు, నువ్వు ఆ పని చేయొద్దు అని అంటుంటే యాజకుల మాట వినటం లేదంటండి. కాబట్టి ఇప్పుడు తను చెడిపోవడానికి గల కారణం ఏంటంటే తను హృదయ గర్వం చేత చనిపోయిందంట. తను చెడిపోవడానికి కారణం ఏంటంటే మొట్టమొదట గర్వము, రెండోది దేవుని మీద తిరగబడుతూ వచ్చినాడంట, యెహోవా మీద దోహం చేస్తూ వచ్చాడంట, తనది కాని పని చేస్తున్నాడంట. యాజకుల మాట ఏం చేయట్లేదు, వినటం లేదు. అంతేకాదు 19వ వచనం చూడండి. 19వ వచనం, ఉజ్జియా దూపమేటకు దూపత్తిని చేత పట్టుకుని రౌద్రుడై, అంటే దూపం వేయకూడదు, అది ఉజ్జియా చేసే పని కాదు. ఉజ్జియా అసలు దూపత్తిని పట్టుకోకూడదు. ఆయన పని ఏంటి? నువ్వు రాజు అయితే రాజు అవ్వచ్చు, కానీ నువ్వు ఆ దూపం పట్టుకోవడానికి నీకు ఏమాత్రం కూడా హక్కు అధికారం లేదు. అది నువ్వు చేసే పని కాదు. ఆ దూపత్తిని నువ్వు పట్టుకోకూడదు. అయినా సరే పట్టుకున్నాడు. పట్టుకోవడం ద్వారానే అంటే ఏంటి? నేను రాజుని, నా ఇష్టం నేను చేస్తా అంటే తను ఏంటంటే తను రాజే కదా. రాజు అయినంత మాత్రాన అంటే తను ఏం చేస్తున్నాడు? ఇప్పుడు దేవుని మందిరం మీద కూడా పెత్తనం చేస్తున్నాడు అనమాట. రాజు ఎక్కడి వరకు పెత్తనం? రాజు ఎక్కడి వరకు? సమాజంలో, రాజ్యంలో తన అధికారం చెల్లుబాటు అయింది. కానీ దేవుని మందిరంలో కూడా ఏం చేస్తున్నాడు? దేవుని మందిరంలో కూడా నేనే చేయాలి అంటే బయట నా పెత్తనమే, లోపల కూడా. ఇట్లా చాలామంది
మందిరాల్లో పెత్తనం చేసే వాళ్ళు ఉంటారు. చాలా జాగ్రత్త పడాలి. చాలా తీవ్రమైన నష్టాన్ని మనం పట్టుకుంటాం ఒక దినాన. తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కోవాల్సినటువంటి మందిరంలో పెత్తనం చేయకూడదు. పరిచర్య చేయాలి, పెత్తనం చేయొద్దు, అధికారం చెలాయించొద్దండి. అది చాలా తప్పు. ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు. కాబట్టి మనం మందిరంలో సేవకులే కావచ్చు, ఎవరైనా కావచ్చు, మందిరంలో పెత్తనము అధికారం చెలాయించొద్దు. నాది, నేను చేస్తా, నీకేంటి అని చెప్పి తిరగబడటం, అలాంటి పనులు మనం చేయకూడదు. ఆ రోజులంటే పూర్వకాలంలో వెంటనే దేవుని శిక్ష వచ్చేది. ఈ రోజుల్లో అట్లా కాదు. ఇది కృపాకాలం. దీనికి సమయం పడుతుంది, దీనికి లేటు పడుతుంది. దేవుడు తరుణమిచ్చి ఈ నష్టాన్ని ఒక దినాన్ని మనం అనుభవించాల్సిందే. దేవుని సన్నిధిలో మనం ఎలాగున్నాం? మనం కూడా దేవుని సన్నిధిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, నీ ఇష్టం వచ్చినట్లు చేయటం, ఇది నీ ఇల్లు అన్నట్టుగా, నీ మందిరం అన్నట్లుగా గర్వించి మనం ప్రవర్తన చేయకూడదు. దేవుని బిడ్డలారా కదండి. మన ఈ మధ్యలో యూట్యూబ్లో వచ్చింది, అక్కడ సేవకుడు పాటలు పాడుతున్నాడు. పిలవనటువంటి వ్యక్తి ఎక్కి పులిపేట మీదకి ఎక్కేసి ఇట్లా రెండు మౌతులు ఉంటాయి కదా, ఈ మౌత్ తీసుకుని ఆయన పాడుతున్నాడు. చూడండి, అది తర్వాత అది వెలుగులోనికి వచ్చింది. అది పంచాయతీ కూడా అయింది. అది వేరే విషయం. నేను చెప్తున్నా అంటే మనకి ఇచ్చిన దాన్ని మనం చేయటానికి మనం పూనుకోవాలి. ఇవ్వని దాన్ని మనం బలవంతంగా తీసుకోవటం, ఇవ్వని దాన్ని మనం చేయాలనుకోవటం, అది వెరితనం అవుతుంది అన్నమాట. దేవుడు మనకి ఎంతవరకు ఇచ్చాడో అంతవరకు మనం ఉండటం అనేది మనకు చాలా ప్రాముఖ్యమైనది అనమాట. లేదు నేను చేయాలి, నేనే చేయాలి. కొంతమంది ఎట్లుంటారంటే, నేనే పాటలు పాడాలి, నేనే వాక్యం చెప్పాలి, లేకపోతే నేనే ఆ పని చేయాలి, కాబట్టి నేనే ఆ పెత్తనం చేయాలి, లేకపోతే నేనే అధికారం చేయాలి. ఇలాంటి మనసు కనుక మనం కలిగి ఉంటే కనుక మనం ఎంతో నష్టపోతాం. ఇక్కడ ఏమన్నాడంటే, నీకు దేవుని మందిరంలో ఏం కలగదు, పరిశుద్ధ స్థలంలో నీకు ఘనత కలగదు అంటున్నాడు. చూడండి, 18వ వచనంలో అంటాడు, దేవుడైన యెహోవా సన్నిధి నీకు ఘనత కలగదు అని తెలియచెప్పగా. కాబట్టి నీకు ఘనత కలగదు, దేవుని మందిరంలో నీకు ఘనత కలగదు. కాబట్టి దేవుని మందిరంలో ఘనత తెచ్చుకోవద్దండి. దేవుని మందిరంలో పెత్తనాలు చేయొద్దు, అధికారాలు చెలాయించొద్దు. పరిచర్య చేయండి, లోబడి చేయాలి. పరిచర్య లోబడి పని చేయాలి. కాబట్టి జనులందరూ నాకే లోబడాలి, నేను చెప్పింది వినాలా, నేను సీనియర్ని, నేను చెప్పినట్టే నడవాలనేది అది మన మూర్ఖత్వం. అలాంటి వారంగా మనం కలిగి ఉండకూడదు. చావుకునైనా సరే నా పని నేను చేసుకోవాలి, అంతే. నా పని అంటే వాక్యం చెప్పుకోవాలి, ఏదైనా బుద్ధి మాటలు చెప్పాలి, నేను దిగి రావాలి. అంతేగాని మీ మీద పెత్తనం చేయడానికి, మీ మీద అధికారం చేయడానికి అది చేయకూడదు. అది చెప్పినప్పుడు, వాక్యం ద్వారా చెప్పినప్పుడు వాళ్ళు ఇంటే మేలు పొందుతారు, వినకపోతే అంతే. కొంతమంది సేవకులు కూడా ఏం చేస్తారంటే, విశ్వాసాల మీద పెత్తనం చేస్తారు. అది తీసుకురా, ఇది తీసుకురా అని చెప్పి ఏం చేస్తుంటారు, పెద్ద పెద్ద కేకలు వేస్తూ, వాళ్ళని అడావుడి చేస్తూ, వాళ్ళు గద్దిస్తూ తిడుతూ ఉంటారు అనమాట. అంటే పెత్తనం చేస్తుంటారు సంఘం మీద ఎవరు పెత్తనం చేయకూడదు. పెత్తనం చేసేదిగా ఉండకూడదు. మన పని నేను పెత్తనదారుని అక్కడ కాదు. మనం అక్కడ ఏది చేసినా మనం దేవుని పని చేస్తున్నాం, నేను దేవుని సంతోషపరుస్తున్నాను. కాబట్టి మనం ఎవరి మీద పెత్తనం చేసేవారంగా, అధికారం చేసేవారంగా మనం ఉండకూడదు. ఆయన బయట రాజే, బయట ఎన్నో ఆయనకి బయట అనేకమైన తన గౌరవం ఉంది, ఘనత ఉంది, అందరూ లోబడతారు తనకున్న ఆస్తిని బట్టి, తనకున్న ఘనతను బట్టి. కానీ మందిరంలో కూడా నా పేరు అక్కడ ఉండాలి, నాది అక్కడ ఉండాలి, నేను అలాగ ఉండాలి అనేది అది మన మూర్ఖత్వం అవుద్ది. ఎందుకంటే నేను అన్ని రకాలుగా నేను చదువుకున్నాను కదా, నాకు వాక్కు చాతుర్యం ఉంది, పాటలు పాడటం వచ్చు, కాబట్టి నేను పులిపేటం ఎక్కేస్తానంటే, పులిపేటం ఎక్కేవాళ్ళు కూడా, పాటలు పాడేవాళ్ళు అయినా సరే అది అలవాటుగా ఆచారంగా ఎక్కొద్దు. దేవుని చిత్తానికి అనుకోవాలా, దేవుని చిత్తమైతేనే ఎక్కాలి, దేవుని యొక్క ఉద్దేశం అయితేనే ఎక్కాలి. దాని వెనకాల దేవుని చిత్తం ఉందా లేదా, లేకపోతే మనం ఏమవుతామంటే నష్టపోతాం దేవుని బిడ్డలారా. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని సన్నిధి అంటే. ఆ రోజుల్లో అంటే వెంటనే దేవుని శిక్ష వచ్చింది, ఈ రోజుల్లో అలా కాదు. ఈ రోజుల్లో ఏమైందంటే, ఈ రోజుల్లో దేవుని శిక్ష దాన్ని కృపాకాలం కనుక దేవుడు మనల్ని క్షమిస్తూ ఉంటాడు, తరుణం ఇస్తాడు. కానీ దానికి సంబంధించినటువంటి శిక్షను మనం తర్వాత అయినా సరే మనం పొందేవారంగా ఉంటాం. ఎందుకంటే మనం అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. పవిత్రం కలిగి ఉంటేనే పులిపేటం ఎక్కాలి. వాక్యం ద్వారా నేను చెప్తున్నా, హెచ్చరిక చేస్తున్నా, పాటలు పాడాలనుకున్న వాళ్ళైనా, వాక్యం చెప్పాలనుకున్న వాళ్ళైనా సరే, సినిమాలు చూడని వాళ్ళు, బూతులు ఆడినటువంటి వాళ్ళు, ఇంటికాడ
భార్యని తిట్టేవాళ్ళు, భార్యని బూతులు తిట్టేవాళ్ళు, భార్యని హింసించేవాళ్ళు, భార్యని కొట్టేవాళ్ళు, ఇంటికాడ సరైనటువంటి అసమాధానంలో ఉన్నవాళ్ళు ఈ స్టేజ్ మీదకి ఎక్కకూడదు. చాలాది మరి సినిమాలు చూసి కూడా కొంతమంది స్టేజీల మీదకి ఎక్కుతారు, సినిమాలు పాటలు పాడతారు, సినిమాలు చూస్తారు కదండి, కాని జీవితాన్ని జీవిస్తూ ఉంటారు బయట, మరలా స్టేజ్ మీదకి ఎక్కేస్తుంటారు. పులిపేట అంటే అలవాటు అయిపోయినట్లుగా అయిపోతుంది ఈ రోజుల్లో. కానీ మనం ఎక్కొచ్చు, చేయొచ్చు, కానీ మనం పరిశుద్ధంగా ఉన్నామా, దేవుని చిత్తానికి అనుకుంటున్నామా? మరి మనం స్టేజ్ మీదకి ఎక్కుతున్నాం, మనం ఎట్లుండాలి, ఆత్మీయంగా మనం ఎలాగ ఉండాలి? మనం బయట వెళ్ళి ఆడిని కొట్టొచ్చి అక్కడ కేసులు పెట్టొచ్చి మరలా ఇక్కడికి వచ్చి నేను ఇది ఎక్కుతాను అని చెప్పి నువ్వు ఎక్కించకపోతే మరలా గొడవలు ఆడేవంటే మనుషులకు ఎవరు ఏం చేయలేరు. కానీ తర్వాత దానికి పరిణామం అనేది నువ్వు అనుభవించాల్సి వస్తుంది. ఎందుకంటే దేవుని సేవకులు మేము ఎవరి మీద కొట్లాడతామా, ఎవరి మీద కన్నెళ్ళి కొట్టి వస్తామా? మీరు కూడా అట్లా ఉండాలి. పులిపేయడం వాక్యం చెప్పేవాళ్ళు కానీ పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండాలి. అలాంటి వాళ్ళు మాత్రమే దీని మీదకి ఎక్కితే నీకు క్షేమం కలుగుద్ది అనమాట. నేనేదో నాకు హోదా ఉందిలే, నేను చదువుకున్నాను, లేకపోతే మరి నాకు బాగా ఒక తెలిసిన సంఘం ఒకటి ఉంది. వాళ్ళు ఏం చేశారంటే ఆ సంఘంలో విలేజ్ల నుంచి వస్తారు కదా, విలేజ్ల నుంచి వస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మన సత్యనారాయణపురం ఉంది, అక్కడ నుంచి ఒక 10 కుటుంబాలు వస్తారు. వాళ్ళందరూ ఏం చేశారంటే ఒకరోజు స్ట్రైక్ చేశారు. మా సత్యనారాయణపురం నుంచి మేము 10 కుటుంబాలు వస్తున్నాం, మా తరపు నుంచి ఒకళ్ళు బలపరిచర్య చేయాలి. తర్వాత ఇంకొక మరి ఉదాహరణకి చెప్తున్నాను, వైవాక్ ఉంది, వైవాక్ నుంచి ఒక 10 కుటుంబాలు వస్తారు, నరసపు చెరువు నుంచి ఒక 10 కుటుంబాలు వస్తున్నారు. వీళ్ళంతా ఏం చేశారంటే మా తరపు నుంచి మా సంఘంలో ఒకళ్ళు మాకు పరిచారికలుగా ఉండాలని చెప్పి కోరుకుని పెట్టారు అన్నమాట. నిజంగా దేవుని బిడ్డలారా, ఒక అతనికి ఏమో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు, ఒక ఆయనకేమో పెరాసిస్ వచ్చి చనిపోయాడు, ఇంకొక ఆయనేమో పాపంలో పడిపోయి అడ్రస్ లేకుండా పోయాడు. దేవుని బిడ్డలారా, అంటే మనం కోరుకునేది కాదు పరిచర్య అంటే, లేకపోతే మనం చేసేది కాదు, అది దేవుడు ఇవ్వాలి మనకు. దేవుడు దాని వెనకాల దేవుని యొక్క ఉద్దేశం ఉండాలి, దేవుని యొక్క సంకల్పం ఉండాలి. దేవుని బిడ్డలారా, ఇది మనం బాగా గుర్తెరగాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. కాబట్టి మనం దేవుని యొక్క మరి పరిశుద్ధులంగా మరి నీతిమంతులంగా మనము ఎంతో జాగ్రత్త కలిగిన బిడ్డలమై ఉండాలనేది మరి ఉజ్జయాన్ని బట్టి దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. అంతేకాదు ఉజ్జయాలో మరి గర్వము, తర్వాత దేవుని మీదే తిరగబడుతూ వచ్చినాడంట, దోహం చేస్తూ వచ్చాడంట, తర్వాత తనది కాని పని చేస్తూ వచ్చాడు. యాజకులు చెప్తుంటే వినటం లేదు. ఇదినా చాలామంది దైవసేవకులు చెప్తే వినరు మాట. ఆయన చెప్తే నేనేనలా, ఆయన ఎంత, ఆయన వయసు ఎంత, నా వయసు ఎంత, ఆయన వయసు ఎంత, ఇది మనం చెప్తున్నాం. ఇది నాన్న అట్లా ఉండకూడదు, లోబడాలి దేవుని వాక్యానికి. ఇక్కడ నుండి దేవుని సేవకులు వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తుంటే లోబడాలి దేవుని బిడ్డలారా. అది మనకు చాలా ఆత్మీయ క్షేమం కలుగుద్ది. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మనల్ని దీవిస్తాడు. మరి 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 ఈయన ఏం చేస్తూ వచ్చినాడంట, యాజకులు చెప్తుంటే వినటం లేదంట. మనకు ఒక సామెత ఉందన్నమాట, చెప్పినప్పుడు వినకపోతే సడన్గా చూస్తామంట. చెప్పినప్పుడు వినాలి, వినకపోతే ఖచ్చితంగా చెడిపోతామన్నమాట. చెప్పంగా వినకపోతే సడన్గా చూస్తామంట. మనం చెప్పినప్పుడు వినాలన్నమాట, వినకపోతే ఖచ్చితంగా ఒక దినాన చెడిపోవడం చూస్తాం. అట్లా మన జీవితాలు ఉండాలి. తర్వాత ఏం చేశాడంట, దోపత్తిని ఎవరు పట్టుకోవాలా, యాజకుడు పట్టుకోవాలి. కానీ ఈయన పట్టుకున్నాడంట దోపత్తిని పట్టుకుని ఏం చేస్తున్నాడంట, దోపం వేస్తున్నాడంట. అయ్యా నువ్వు వేయకూడదురా బాబు అంటే ఎంటల్లా. అంతేకాదు మరి ఆరో విషయం ఏంటంటే రౌద్రం అంట. ఎవరి మీద, ఆ యాజకుల మీద. చూడండి 26:19 ఉజ్జియా ధూపమీటకు దోపాతిని చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరంలో ధూప పీట పక్కన అతడు నుండగా యాజకులు చూచున్నప్పుడే అతడు నొసట కుష్టు రోగం పుట్టెను. కాబట్టి యాజకులు చూస్తుండగానే అయ్యా ఉజ్జియా ఏబాకయ్యా నీకు అది మంచిది కాదు అంటే రౌద్రం వస్తుందంట. అంటే కోపం, తన కోపమే తనకు శత్రువు అంట. ఆరో విషయం ఏంటంటే కోపం కంటే ఎక్కువ రౌద్రం అనమాట. కొంతమంది కోపం వస్తుంది. ఎట్లా వస్తుంది అంటే నువ్వు చెప్పేదేంటి నాకు అంటారనమాట. అట్లాంటి కోపం మనకు పనికిరాదు దేవుని బిడ్డలారా. బైబిల్ ఏం చెప్తుందంటే నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదంట. యాకోబు పత్రికలో 19:20 వచనాలు ఉన్నాయన్నమాట. దేవుని బిడ్డలైన మనం ఏం చేయాలి, మన కోపం ఉండకూడదు. మరి తిమోతికి రాసిన పత్రికలో రాయబడింది 2:8 పురుషులు పరిశుద్ధమైన చేతులెత్తి కోపము లేని వారా ఏం చేయాలంట, దేవునికి ప్రార్థన చేయాలంట.
కాబట్టి మనలో కోపం ఉండకూడదు. కోపం కాదు, ఈయనకి రౌద్రం అంట. రౌద్రం చూపుతూ వచ్చాడంట, కోపం చూపుతూ వచ్చాడంట, కోపం చూపుతూ వచ్చినాడంట. వాళ్ళు చెప్తుంటే వింటలేదు, వాళ్ళందరికీ కూడా తోసివేస్తున్నాడు. నువ్వు చెప్పేదేంటి? నేను రాజుని, దేశానికి నేను రాజుని, నేను చెప్పింది జరగాలి, నువ్వెంత, నేను పెడితే నువ్వు పోషించబడుతున్నావు. కొంతమంది అట్లా కూడా ఫీల్ అవుతారనమాట. ఈ అన్నకి నేను ఇస్తేనే పోషింపబడుతున్నాడు. విద్యకు కూడా అదే ఫీలింగ్ వచ్చేసింది. మీరు యాజకులు అయితే మీరేంటి, నేను ఇస్తే మీరు పోషించబడుతున్నారు కదండి. వాళ్ళ మాట ఏంటలే, నువ్వు చెప్పేదేంటి, నాకు నేను ఇస్తే మీరు పోషించబడుతున్నారు. కాబట్టి మాట విన రౌద్రం చూపిస్తూ వచ్చాడంట, కోపం చూపిస్తూ వచ్చాడంట. యాజకుల మీద ఏం చేస్తూ వచ్చాడంట? కోపాన్ని చూపిస్తూ వచ్చినాడంట. ధూపపీఠం పక్కన అతడు ఉన్నాడంట. అసలు అక్కడికి వెళ్ళకూడదు, అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళకూడదు, కానీ అక్కడికి వెళ్ళిండంట. అక్కడికి వెళ్ళి ధూపపీఠం మీద ఉండి మరి బలర్పిస్తున్నాడంట. దేవుని వాక్యంలో ఒక ఇద్దరు మనకి ముగ్గురు ఉన్నారు పాత నిబంధనలో. యెరోబాము కూడా మొదటి రాజుల గ్రంథము 13వ అధ్యాయం 1వ వచనంలో యెరోబాము కూడా మరి బలిపీఠం కట్టి బలిపీఠం మీద ధూపం వేస్తున్నాడంట. యాజకుడు చెప్తున్నాడు, నువ్వు ఎందుకు వేస్తున్నావు అని చెప్తుంటే, పట్టుకోండి ఆయన అంటే చెయ్యి ఎండిపోయిందంట. యెరోబాము చెయ్యి ఉన్నప్పటినీ చెయ్యి ఎండిపోయిందంట, జీవం లేకుండా పూర్తిగా చెయ్యి ఎండిపోయిందంట. మరలా ప్రార్థన చేసినప్పుడు మరలా చెయ్యి తిరిగి వచ్చింది. మరి అలాగే సౌలు కూడా బలర్పించడానికి ధూపం వేశాడు. ధూపం వేసేది ఎవరంటే ధర్మశాస్త్రం ప్రకారంగా యాజకులు వేయాలి. కానీ ధూపత్తిని చేతను పట్టుకుని ఆ రౌద్రం చూపుతూ కోపపడుతూ వాళ్ళ మాట వినకుండా ధూపం వేశాడు. వాడు చూస్తుండగానే ఏమైందంట అండి, కుష్ఠరోగం వచ్చిందంట. నొసట కుష్ఠరోగం ఏర్పడింది. ఆ రోజుల్లో కుష్ఠరోగం అంటే ఎంత భయం అంటే కరోనా వ్యాధి కంటే కూడా భయంకరమైంది ఆ రోజుల్లో కుష్ఠరోగం అంటే. కుష్ఠరోగం వచ్చిందంటే ఇంకా ఆ వ్యక్తిని ఇంకా మళ్ళీ దగ్గరికి వెళ్ళరు. ఇక ఆ వ్యక్తిని ఏం చేశారంట, మరి తనను ప్రత్యేకంగా ఒక చోట ఉంచుతారనమాట. అతనికి ఆహారం ఇవ్వాలన్నా సరే కర్రతో తీసుకెళ్ళి లేదా ఏదైనా ప్లేట్తో తీసుకెళ్ళి ఎడంగా ఉండి ఆ కిటికీలో పెట్టి వస్తే అతను తీసుకోవాలి. మంచినీళ్ళు ఇవ్వాలన్నా అంతే, ఎవరు దగ్గరికి వెళ్ళరు అనమాట. అతనికి జ్వరం వచ్చిందా, ఏ వ్యాధి వస్తే దూరం నుండి ఇసరతమే తప్ప దగ్గరికి ఎవడు వెళ్ళడు. అంటే అంత భయంకరమైనది కుష్ఠరోగం అనమాట. ఈ ఉజ్జయాన్ని కూడా ఏం చేస్తూ వచ్చినారంటే ఒక ప్రత్యేకంగా ఉంచారంట. మరణ దినం 21 వచ్చిన చూడండి. రాజైన ఉజ్జియా తన మరణ దినం వరకు కుష్ఠరోగి అయిండును. కుష్ఠరోగి యెహోవా మందిరంలోనికి పోకుండా ప్రత్యేకింపడెను. అతడు ప్రత్యేకంగా ఇంటిలో నివసించుండెను. అతని కుమారుడైన యోతాము రాజు ఇంటి వారికి అధిపతి అయి దేశపు జనులకు న్యాయం తీర్చుండెను. కాబట్టి ప్రత్యేకంగా ఒక ఇంట్లో ఉన్నాడంట. ఇంకా ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చేది లేదు, ఎవరితో కలిసేది లేదు, ఎవరితో మాట్లాడేది లేదు. జీవిత పర్యాంతం ఏమైపోయాడు అంటే చివరికి ఆ ఇంట్లో ఉండిపోయినాడు. కారణం ఏంటంటే తను చేసినటువంటివి ఏంటంటే హృదయంలో ఉన్నటువంటి గర్వం. రెండోది దేవుని మీద ద్రోహం చేస్తూ వచ్చాడు, తిరగబడుతూ వచ్చాడు, తనది కాని పని చేస్తూ వచ్చాడు. యాజకులు చెప్తుంటే వినటం లేదు, యాజకుల మాట వినటం లేదు. తనే స్వయంగా ధూపత్తిని పట్టుకుని ధూపం వేయడానికి దాన్ని చేతబట్టి ఆ యొక్క మరి ఆ పీఠం దగ్గరికి, ఆ యొక్క ధూప వేదిక దగ్గరికి వెళ్ళిపోతూ వచ్చినాడు. తర్వాత మరి రోదం అక్కడ రౌద్రం చూపుతూ వస్తున్నాడంట. కోపం వారి మీద కోపపడుతున్నాడు, వాళ్ళని ఎంతగానో తిడుతూ ఉన్నాడు. తర్వాత వారు చూస్తుండగానే ఏమైందంటే నుదుట మీద కుష్ఠరోగం కనపడిందంట. వాళ్ళు అంటున్నారు, విజయాన్ని తల మీద కుష్ఠరోగం వచ్చింది. ఇక తన కూడా గ్రహించిండంట. యెహోవా తనను మొత్తాడని చెప్పి తెలుసుకుని ఏం చేశాడంటండి, చూడండి 19వ వచనం. ఉజ్జియా దూపం వేయటకు ధూపాతిని చేతబట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపం చూపెను. యెహోవా మందిరంలో ధూపపీఠం పక్కన అతడుండగా యాజకులు చూచున్నప్పుడు అతని నొసట కుష్ఠరోగం పుట్టెను. ప్రధాన యాజకుడైన అజర్యాయు యాజకులందరూ అతని వైపు చూడగా అతని నొసట కుష్ఠము కలవాడై ఉండెను గనుక అతడు తడవ చేయక అక్కడి నుండి అతన్ని బయటికి వెళ్ళగొట్టిరి. యెహోవా తనను మొత్తెనని ఎరిగి బయటికి వెళ్ళటకు తనను త్వరపడుచుండెను. దేవుడు తనను మొత్తాడని గ్రహించాడు. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి తన కూడా త్వరపడుతూ వచ్చినాడు. ఆ రోజున వెళ్ళిపోయాడంటే ఇంకా మళ్ళా లైఫ్లో మందిరానికి రాలే, మరలా దేవుణ్ణి ఆరాధించడానికి మరలా తనకున్నటువంటి ఘనత పోయింది, తనకున్న అన్ని పోయినాయి. దేవుని బిడ్డలారా, చివరికి
ఎక్కడో ఒక మూలం తీసుకుని వెళ్ళి ఆ ఇంట్లో ఒక్కడే నివసిస్తూ వచ్చాడు. ఎంత భయంకరమైనటువంటి శాపానికి గురైనాడో. కారణం ఏంటంటే మొట్టమొదట వీటన్నిటికంటే అతను చేసిన పొరపాటు ఏంటంటే సొంత నిర్ణయాలు ఎప్పుడు కూడా తీసుకోవద్దు. ఇవన్నీ ఎట్లా చేశాడంటే సొంత నిర్ణయాలు, అవి ఒకటి చెప్తే చేసింది కాదు. ఏడో విషయం ఏంటంటే సొంత నిర్ణయాలు. మనం చాలాసార్లు సొంత నిర్ణయాలు ఎప్పుడు తీసుకుంటాం. ఎవరన్నా అడిగి సంప్రదించడం కాదు, లేకపోతే ఒక సేవకులను అడిగి సంప్రదించడం కాదు. మన సొంత నిర్ణయాలు విపరీతంగా ఉంటాయి మనకు. సేవకులు కూడా అంతే. సేవకులు గొప్పవాళ్ళని నేను చెప్పను. సేవకులు కూడా చాలాసార్లు సొంత నిర్ణయాలు తీసుకుంటారు. సొంత నిర్ణయాలు తీసుకుని తనను కాని పని చేసి నష్టపోతుంటారు. కాబట్టి మనం ఎంతవరకు దేవుడు ఎక్కడ మనల్ని పెట్టాడో అక్కడ ఉండటం అనేది నిలబడి నాకు కూర్చున్న మీ అందరికీ శ్రేయస్కరం అన్నమాట. దేవుని బిడ్డలైన నీవునే మనము మరి సొంత నిర్ణయాలతో ఏది చేయకూడదు. ఈ సొంత నిర్ణయం ఉజ్జియాకి సొంత నిర్ణయం అది. ఏడో విషయం ఏంటంటే తనంతరకు తానే నిర్ణయం తీసుకున్నాడు. దూపం వేయడానికి ఎవరు చెప్పారు దూపం వేయమని? ఎవరని చెప్పారు ఆయనకి? ఎవరు చెప్పలా, తనంతరికి తానే అనుకున్నాడు నేనే దూపం వేయాలి. కాబట్టి సొంత నిర్ణయాలు తీసుకుంటే ఎప్పుడైనా సరే నష్టపోతుంది దేవుని బిడ్డలు. ఏ విషయంలోనైనా సరే, ముఖ్యంగా దేవుని విషయంలో అసలు సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. సంఘం విషయంలో నీ సొంత నిర్ణయం ఎప్పుడు పనికిరాదు. ఇవాళ బాగుండొచ్చు కానీ నష్టం వస్తుంది దేవుని బిడ్డలారా. తీవ్రమైన నష్టం, చనిపోయే వరకు ఏడ్చుకుంటూ కూర్చునేటువంటి నష్టపోయేటువంటి పరిస్థితిని మనం చూస్తాం. దేవుని సంఘం మీద మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని మందిరంలో, దేవుని సంఘంలో మరి సేవకులే కావచ్చు, విశ్వాసులే కావచ్చు, సంఘ పెద్దలే కావచ్చు, ఎవరైనా సరే, స్త్రీలే కావచ్చు, పురుషులే కావచ్చు, మనం చాలా జాగ్రత్త కలిగిన వారమే ఉండాలని దేవుడు సొంత నిర్ణయాల ప్రకారంగా సొంతంగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం, మన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించకూడదు. దేవుని మందిరంలో మనము దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎరిగి, దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి, ప్రార్థన జీవితాన్ని కలిగి, భక్తి జీవితాన్ని కలిగి మనం జీవించాలి. ఉజ్జియా ఏం చేశాడంటే మొదట్లో దేవుడిని ఆశ్రయించాడు, చాలా భక్తిగా ఉండేవాడు. కానీ ఇప్పుడు భక్తిహీనత వచ్చేసింది. మరి దేవుని మాట వినే స్థితిలో లేడు, దేవుడు చెప్తే వినే స్థితిలో లేడు. తన హృదయం మొట్టమొదట అతను చేసిన తప్పులన్నిటికంటే కూడా భయంకరమైనది ఏంటంటే హృదయంలో ఉన్నటువంటి గర్వం. మనసును గర్వించినాడు. స్థిరపడిన తర్వాత మనసును గర్వించి ఏం చేశాడండి? చెడిపోయినాడు. కాబట్టి ఉజ్జియా ఏం చేస్తూ వచ్చినాడంట? చెడిపోతూ వచ్చినాడంట. అతను చనిపోయినప్పుడు 23వ వచనం చూడండి. ఉజ్జియా తన పితరులతో కూడా నిద్రించను, కుష్ఠరోగి అని రాజుల సంబంధమైన శ్మశాన భూమిలో అతని పితరుల దగ్గర అతన్ని పాతి పెట్టింది. అతని కుమారుడైన యోతాము అతనికి బదులుగా రాజు అయ్యను. అంటే ఆ యొక్క రాజుల సమాధిలో ఇతని కుష్ఠరోగి అని ఒక ప్రత్యేకంగా సమాధి మీద రాసి పెట్టాడు. ఇప్పుడు వరకు ఉజ్జియా సమాధి ఉందండి. ఇశ్రాయేల్ రాజులు సమాధులన్నీ ఒక చోట ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మన హెబ్రోన్లో సేవకులు ఎవరు చచ్చిపోయినా నారాయణగూడలో ఉంటాయి సమాధులు, భక్ష్యం గారి పక్కన. ఏ సేవకులైనా సరే అక్కడ పెడతారనమాట. అట్లా వారి రాజులు కూడా ఎవరైనా చనిపోతే దావీదు మొదలుకొని, సౌలు మొదలుకొని వాళ్ళందరికీ ప్రత్యేకంగా రాజులకు ఒక స్థలం ఉండేదన్నమాట. ఆ స్థలంలో పెట్టేవాళ్ళు. ఉజ్జియాని కూడా అక్కడ పెట్టారు. కానీ ఉజ్జియా సమాధి మీద రాశారు ఇతడు కుష్ఠరోగి. ఎందుకు కుష్ఠరోగి అయ్యాడంటే ఇతరులు ఏమొచ్చింది? గర్వం వచ్చింది, సొంత నిర్ణయాలు, దేవునికి లోబడలేదు, చెడిపోయినాడు అనే విషయాన్ని ప్రజలకు తెలియటానికి ఆ సమాధి మీద రాసి పెట్టారు దేవుని బిడ్డలు. నేటి వరకు సజీవంగా ఈ కల్పన కథలు కాదు, ఒట్టి మాటలు కాదు. కాబట్టి మరి ఈ నేటి దినాన సంఘానికి మనకు కూడా సేవకులే కావచ్చు, విశ్వాసులే కావచ్చు, ఎవరైనా కావచ్చు, మనకు కూడా ఒక సవాలుగా మనకు కూడా మరి మీరు కూడా ఇదిగో ఇలాంటి పనులు చేయకూడదు, మీరు కూడా ఒక విధానంలో మీరు నడుచుకోవాలి, ఒక దైవికంగా ఉండాలనే విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. సరే, చివరికి మనకు చెప్పేది ఏంటంటే మనలో ఉన్నటువంటి గర్వం ఎలా ఉంది, ఎంత తీవ్రత ఉంది. కాబట్టి గర్వం ద్వారా కూడా బైబిల్లో అనేక విషయాలు ఉన్నాయి. గర్వం ద్వారా నష్టపోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. కాబట్టి మనం ఎలాగ ఉన్నాం, మనం స్థిరపడిన తర్వాత మన జీవితం ఎట్లా ఉంది, మనం ఆత్మీయంగా కూడా మనం అభివృద్ధి చెందిన తర్వాత మనం అన్ని రకాలుగా ఆస్తి ఉండా లేకపోయినా ఆత్మీయంగా ఎదిగాం. ఆత్మీయంగా మనం ఆరాధన చేయగలం, పాటలు పాడగలం, వాక్యం చెప్పగలం, పరిచర్య చేయగలం, ఏదైనా మనం చేయగలము, ఏదైనా చేయగలం. కానీ ఇప్పుడు నీ ఆత్మీయ స్థితి, ఆత్మీయకరం ఎంత ఉంది నీలో, ఏ తీవ్రత ఉంది? పూర్వకాలంలో ఎట్లున్నావు, ఇప్పుడు ఎట్లున్నావు? ఇప్పుడు పూర్వకాలంలో ఏం చేసావు? ఆ ప్రారంభంలో ఎట్లున్నావు, ఎంత ఆత్మీయంగా ఉన్నావు?
ఎక్కడికి వెళ్ళాలన్నా సరే మైక్ కట్టుకుని పరుగులు తీసేవాడు కదా. అప్పుడు ఏమైపోయింది? ఆ రోజుల్లో సంఘ ప్రార్థనలు ఉండేవి, ఆ రోజుల్లో ఉపవాస ప్రార్థనలు ఉండేవి, గొలుసు ప్రార్థనలు ఉండేవి, ఆల్నెట్ ప్రేయర్లు ఉండేవి. ఈ రోజుల్లో ఉన్నాయి అన్నీ. వస్తున్నారా? మందిరాలంతా ఖాళీయే. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే తప్ప పాత వాళ్ళు ఏమైపోయారంటే మరి వీటన్నిటిని మర్చిపోయినారండి. నెలకొకసారి ఉపవాస ప్రార్థన అయితే బెదరసలు ఒక్క బెదరస మాత్రమే ఉండాడు. కారణం ఏంటంటే మనకి అన్ని రకాలుగా దేవుడు ఆశీర్వదించాడు మనల్ని. దేవుని మందిరానికి వెళ్ళాల్సిన అవసరం లేదు మనకి. దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుని ఆశ్రయించాల్సిన అవసరం లేదు ఇప్పుడు. ఎందుకంటే మన అందరికి మనం బతకగలము, మన అందరికి మనం సంపాదించుకున్నాం, మంచి ఇల్లు ఉన్నాయి, కాతుకూత పొలాలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు మన మందిరానికి వెళ్ళాల్సినటువంటి అవసరత అనేది మనలో లేదు. అంత వెళ్ళాల్సినటువంటి అవసరత కూడా లేదు. ఎందుకంటే కృపాకాలం కదా, దేవుడు క్షమిస్తాడు. అది ఎప్పుడో వస్తుందో, ఒకవేళ వస్తే నష్టం ఎప్పుడో వస్తుంది. నష్టం అనేది ఖచ్చితంగా జరుగుద్ది, కానీ అది ఇప్పుడు జరగదు, అది మనం గ్రహించం. కాబట్టి కారణం ఏంటంటే దేవోక్తి లేని ఎడల జనులు కట్టి విడిచి ఏం చేస్తారంట అండి? ఏం చేస్తారంట? ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంది, చదివి మనము ప్రభు శరీరంలో రక్తంలో మనం పాలు పొందాం. దేవోక్తి లేని ఎడల ప్రసంగి గ్రంథము లేదా ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయము 11వ వచనం చదవండి. 8:11. దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రంగా కలగపోవటం చూచి మనుషులు భయం విడిచి హృదయపూర్వకంగా దుష్కార్యము చేయుదురు. అంటే మనుషులు ఏం చేస్తారంట? దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రంగా కలిగిపోవటం చూసి మనుషులు ఏం చేస్తారంట? భయం విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేస్తారంట. అంటే దేవుని యొక్క శిక్ష అనేది మన మీదకి రావట్లేదు, వెంటనే అనేది రావట్లేదు. ఎందుకంటే దుష్క్రియకి తగిన శిక్ష శీఘ్రంగా కలగపోవటం చూస్తున్నాం. ఎందుకంటే దుష్క్రియ అంటే ఒక ఆదివారం మందిరం మానేసి ఒక దుష్క్రియ, మన ఇష్టరాజ్యంగా ప్రవర్తించడానికి ఒక దుష్క్రియ. కాబట్టి మనలో ఇప్పుడు దేవుని గురించినటువంటి భయం లేదు, దేవుని గురించినటువంటి ఆసక్తి లేదు. కాబట్టి శిక్ష అనేది మనకు రావట్లేదు కనుక మనం ఏం చేస్తున్నాం? భయం అనేది లేకుండా పోతుంది. మనం ఎవరు ఎట్లా మాట్లాడినా ఏం కాదు, ఎలాంటి ప్రవర్తన జీవించినా ఏం కాదు, ఎన్ని సీరియాలు చూసినా ఏం కాదు, ఎన్ని సినిమాలు చూసినా ఏం కాదు, ఇష్టరాజ్యంగా ప్రవర్తించినా, వారాల తరబడి ప్రవర్తించినా ఏం కాదు. కారణం ఏంటంటే దుష్క్రియకి తగిన శిక్ష ఏం కలగట్లేదండి? శీఘ్రంగా కలగట్లేదు అంట. కనుక ఏమైందంటే మనుషులు భయం విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేస్తున్నారని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి మనం ఎలాగున్నాము మనమే పరీక్షించుకుందాం. ప్రభు శరీరం రక్తం మన ఎదుటున్నది, మనం ఎలాగున్నాం? మనం దేవునికి భయపడుతున్నామా? దేవుని సన్నిధి అంటే భయపడుతున్నామా? హృదయ గర్వాన్ని విడిచిపెడుతున్నావా? దేవుని సన్నిధి అంటే పరుగులు తీసుకొస్తున్నామా? మనం పరీక్షించుకుని ఉద్యోగ జీవితం ఏమైపోయిందో మనం చూస్తూ వచ్చాము. మరి మన జీవితాలు కూడా అలా కాకుండా ఇంకా దేవుడు మనల్ని అభివృద్ధి చేసి ఆశీర్వదిస్తాడు, ఇంకా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుని మాటకు మనం లోబడదాం, విధేయత కలిగి నడుచుకుందాం, భక్తి కలిగి జీవిద్దాం, భయం కలిగి జీవిద్దాం. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించినాక మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.